హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ రాజేశ్వరి కృష్ణ 1910. ఏంటి రాజు కోసం ఎదురు చూస్తున్నారా? అయితే నేను వీడియో రూపంలో మీ ముందుకు వచ్చేసాను. నా ఫ్యామిలీని నన్ను ఎప్పటికీ ఎట్లానో ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అంతే కదండి, ప్రతి ఒక్కరు నా వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు ఏంటంటే మనం వచ్చేసి పెళ్లి వీడియో ఉంటుంది. సో నేను వచ్చి పెళ్లి కూతుర్ని పంతులు గారు వచ్చేసి గౌరీ పూజ ప్రధానం అనేది చక్కగా చేయించేశారు. ఈ రోజు అంటే పెళ్లి కొడుకు చక్కగా మనకి వైట్ డ్రెస్ లో మన ముందుకు వస్తున్నాడు. అంటే ఏంటంటే పెళ్లి కొడుకు చేసిన డ్రెస్ లోనే అబ్బాయిని తీసుకొచ్చి మన పీటల మీద కూర్చోబెట్టి విఘ్నేశ్వరుడి పూజతో స్టార్ట్ అయిపోతుంది పెళ్లి అనేది. చక్కగా ముత్తైదులు ఆడపడుచులు పెళ్లి కొడుకుని అనేది తీసుకొస్తున్నారు పెళ్లి పీటల దగ్గరికి. ఇక మనం పెళ్లి మీరు చూసేటంటే చాలా అంటే చాలా బాగుంది. ఎవరు మిస్ అవ్వద్దు. ఇటు వచ్చి పంతులు గారు అయితే గనక చక్కగా పెళ్లి కొడుకుని వినాయకుడి పూజతో మొదలు పెట్టేస్తున్నారు. ప్రతి ఒక్కరు మన పెళ్లి అనేది మిస్ అవ్వద్దు చక్కగా. ఎందుకంటే పంతులు గారు వేద మంత్రాలతో చక్కగా పూజ అనేది చేయిస్తున్నారు. అందుకే నేను వాయిస్ ఓవర్ అనేది ఇవ్వట్లేదు మాక్సిమం. रक्षाबंधन देवता प्रीत्यर्थम रक्षाबंधन पूजा करिष्ये चालू आदौ श्री महागणाधिपति पूजा करिष्ये श्री महागणाधिपते नमः रक्षाबंधन नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि नवरत्न खचित स्वर्ण सिंहासनार्थम हरिद्राक्षणां समर्पयामि అలాగే తమోపగించుకుని ఒక నేను వినదు పాదయోః పాద్యోః సమర్పయామి హస్తయోః అధ్యోః సమర్పయామి అలాగే కొద్దిగా పాలు చల్లు రే సీత ఇలా ఈ కొబ్బరికాయలు ముచ్చికి పట్టుకుని ఆలుద్రాయ నమః గజానాయ నమః ముక్తదండాయ నమః సోర్పకర్ణాయ నమః ధర్మాయ నమః చంద్రపర్గాయ నమః పూజయామి తమ్ముళ్ళలో ఏమంటారు దీపావళి వెలుగుతో నమస్కారం చేయి ఈ తామలతోటి ప్రసాదమ్మ ఆయుష్మస్తు ఆరోగ్యమస్తు ధర్మ సంవత్సరస్తు వేద సంవత్సరస్తు శాస్త్ర సంవత్సరస్తు పక్కనే వీడు ఏం చేయాలి వచ్చేటప్పుడు నాకు కృప తెచ్చుకో రెండాటిలోని నీళ్లు ఒకటే దానికి జాగ్రత్తగా శాంతి శుభగం శుభం స్వస్థ పుణ్యాహ భాగం సమర్ప
నైట్ వచ్చేసి అమ్మాయిలు ఏది చక్కగా ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చక్కగా చూస్తున్నారు, ఎవ్వరు మిస్ అవ్వట్లేదు. పట్టుకోండి, ఆయన చేయబట్టుకొని సరిపోతాం. ఒకసారి చూడండి, ఒకసారి అలా చూడండి, ఈ కెమెరా చూడండి ఒకసారి. అబ్బాయికి జర్నీ రాస్తారు, ఆ జర్నీ వచ్చి మా పద్ధతిలో తప్పకుండా పాటించాలండి. చాలా జంజు అన్నది మనకి ఒంటి ముందు చాలా మంచిది. ఇప్పుడు వచ్చి కన్యాదానం. పంతులు గారు వచ్చి చక్కగా తన వేదమంత్రాలతో చక్కగా చెప్తుంటే మనందరికీ కనువింపుగా అనిపిస్తుంది. ధర్మేజ అచ్చేస కామేజ మోక్షేస నాతి చరామి అని చెప్పిస్తారండి పంతులు గారు వచ్చి. ఇట్లా మన పిల్ల వచ్చి వాళ్ళకి సొంతం అయిపోతుంది. ఇక నుంచి ఆడపిల్లకు మనం ఎంతో రుణపడి ఉంటాం కదా, ఈ రూపంలో రుణాలుగా తీర్చుకుంటామని పెద్దలు పెట్టిన శాస్త్రాలు ఇవన్నీ. చక్కగా వేద మంత్రాలతో పెళ్లి జరుగుతుంటే ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఆనందంగా చూస్తూ వింటున్నారు. మంత్రాలు అనేది మనం చదవడం వల్ల మనకి వినడం కూడా చాలా మంచిదండి. నేను బాజాలు చక్కగా పంతులు గారి వేద మంత్రాలు వినడం కోసం నేను వాయిస్ ఓవర్ అనేది కొంచెం ఇగ్నోర్ చేసేసాను. ఎవరు ఏమో అనుకోవద్దు, ఎందుకంటే పెళ్లి అనేది
చక్కగా వేద మంత్రాలతో బాజా భజంత్రులతో చూస్తేనే మనకి మన కళ్ళకి సంతోషము అని అనిపిస్తుంది. అంతేకాదండి, ఒక శుభకార్యమైన ఒక పెళ్ళైనా చూస్తే మనలో ఉన్న దోషాలు పోతాయని పెద్దలు అంటూ ఉంటారు కదా. ఒక శుభకార్యం చేస్తేనే కదండి మనలో ఉన్న మంచితనం అనేది, మంచిది పాజిటివ్ అనేది వస్తుంది. ఇటు వచ్చి అమ్మాయిలు చూడండి సీతాకోక చిలుకల్లా ఎంత చక్కగా ఉన్నారో. అమ్మాయిలు ఇంటికి చాలా అందం అండి. బట్టలు వేసుకుని అందంగా అలా కళకళలాడుతూ తిరుగుతుంటే ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒక అమ్మాయి ఉండడం చాలా సంతోషం. ఆడపిల్లలు మాత్రం కిచ్చపరచదు, చిన్నతనంగా మాట్లాడొద్దు, వాళ్ళే మనకి అందం మా అబ్బాయి వచ్చేసి పాపం అలా పట్టుకుని అటు ఇటు పట్టుకునే ఉన్నాడు. చూడండి అమ్మాయిలు చక్కగా తయారయ్యి చక్కగా పెళ్ళి అనేది ఆస్వాదిస్తున్నారు. ఇట్లా వచ్చేసి హాయ్ చెప్పండి, యూట్యూబ్ కదా, హాయ్ చెప్పండి అంటే ప్రతి ఒక్కరు కూడా హాయ్ హాయ్ అంటున్నారు. చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరు వీడియో తీసుకుంటున్నారనమాట. ఆంటీ నాకు అని వాళ్ళు చక్కగా అలా అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదండి చక్కగా మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయి వాళ్ళకి ఇవ్వడం వలన మనకున్న రుణం అనేది తీరుతుందని ఒక నమ్మకం. పంతులు గారు అన్నీ కూడా చక్కగా విమర్శించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. మంగళహారతి ఇస్తున్నారనమాట వధూవరులకు వచ్చేసి. ఇప్పుడు ఏంటంటే రేపు వచ్చేసి జీలకర్ర బెల్లం పెడితేనే కదండి అసలు ముహూర్తం అనేది వస్తుంది. రేపటి నుంచి నీకు మళ్ళీ జీలకర్ర బెల్లంతో మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. నేను ఇప్పటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి. మరి ఇంక చివరికి ఒక బిట్ కింద లాస్ట్లో పెడదాం రేపు అని చెప్పేసి నేను ఎంతవరకు వీడియోని చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా నా వీడియో అనేది చూడండి. రేపటి వీడియో అయితే చాలా బాగుంటుంది. పెళ్లికి బంధం అంటే ఏంటనేది రేపటి వీడియో చూపిస్తాను. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మాత్రం తప్పకుండా వాచ్ చేయండి. ఇటు వచ్చేసి అందరూ కూడా చక్కగా పెళ్ళి అనేది చూస్తున్నారు. మళ్ళీ రేపటి వీడియోలో నేను మీ ముందుకు వస్తాను. బై బై, టేక్ కేర్, థ్యాంక్ యూ.